వెల్కమ్ టు N24 న్యూస్. కేరళ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సరైన ప్రభుత్వం, సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తనకు ముఖ్యమంత్రిగా 28 నెలల అనుభవం మాత్రమే ఉన్నా తెలంగాణ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడంతో ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. సరైన నాయకత్వం ఉంటే రాష్ట్రం సహజంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ప్రజల తీర్పే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. Now the time has come. Kerala people have to decide who has to run the government. I'm assuring you, I'm going to be there. I'm going to stand along with Kerala people. Next 20-25 years, I'm going to serve poorest of the poor. Whenever Kerala people request, whenever Kerala people wanted to come here, I will come. I will support Kerala people. I have 28 months experience only as a chief minister. Fortune 500 companies are in my state. GCCs are there. Pharma companies are there. You people are skilled people. All these years, you have been working for Middle East countries, Gulf countries. Why can't your own state? Earlier, we used to work for developed countries like US, any other country, in software, pharma, other different verticals. Today, my people are working for my state. They are establishing their own investment, their own companies. They are starting their unicorns. All these years, our youth were working with Google, Microsoft, Infosys, or any other company. Microsoft CEO from Hyderabad. World Bank chairman studied in Hyderabad. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణలో జరిగిన దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడిగా ఆయనను గుర్తు చేశారు. టీపీసీసీ కల్లు గీత కార్మిక చైర్మన్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ పాపన్న పోరాటం ఈ తరానికి ఆదర్శమని తెలిపారు. ఆయన సేవలు, త్యాగాలు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పాపన్న జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం సమాజ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అణచివేతకు వ్యతిరేకంగా ఆనాడు పరిపాలకులు గ్రామాల్లో వెళ్లి ఖచ్చితంగా మీరు పన్నులు కట్టాలనే ఒక ఆలోచనతో అరాచకం సృష్టించి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కూడా అవమానకరంగా చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఆత్మగౌరవాన్ని నాశనం చేసే విధంగా ఆనాడు పాలకులు చేస్తే ఆనాడు తిరగబడ్డటువంటి మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. వారు చరిత్రను కూడా బ్రిటిషర్స్ ఏదైతే దాని చరిత్ర తీసుకొని ఈరోజు లండన్ క్రైమ్ బ్రిడ్జ్లో వారి యొక్క చరిత్రను పెట్టడం జరిగింది. అలాంటి మహానుభావుణ్ణి కాలక్రమేణా చాలామంది పాలకులు పరిపాలిస్తున్నా దాన్ని ఏనాడు కూడా పుస్తక రూపంలో తీసుకురానటువంటి పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాలు మొదలైనాయో తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అనేక పార్టీలు కూడా ఖచ్చితంగా వారి యొక్క సర్దార్ సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలంటే ఆలోచనతో అందరూ కూడా బహుజనులందరూ కూడా ముందరకు రావడం జరిగింది. అదే సందర్భంగా ఆనాడు ఏదైతే వారు సామాజిక న్యాయం, సామాజిక విప్లవం రావాలంటే ఆలోచనతోన పెత్తందారు వ్యవస్థను వ్యతిరేకంగా పెత్తందారు వ్యవస్థలో ఎలాంటి అరాచకాలు చేసిరో వాళ్ళకి వ్యతిరేకంగా సర్దార్ సర్వాయి పాపన్న ఏదైతే పూనిండో అదేవిధంగా ఈరోజు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క చైతన్యంతోన సామాజిక న్యాయం కింది స్థాయిలో ఉన్నటువంటి నిమ్మ జాతులను పైకి రావాలి, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, దళితులు అందరూ కూడా రాజకీయ చైతన్యం రావాలంటే ఒక ఆలోచనతోన వారు తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉంటూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న ఉంటూ ఇద్దరు కూడా సామాజిక. లోక్సభలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణను 10 ఏళ్లు దోచుకున్నారని చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన కుటుంబ పాలన, అవినీతిని ప్రజలు గమనించి ఆ పార్టీని తిరస్కరించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ విమర్శల కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ చర్చలో వచ్చినప్పుడు ఆవేశంగా లేచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ దోపిడికి గురైందని, ప్రస్తుతం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఇంకా దోపిడీ చేస్తుర్రని చెప్పే ప్రయత్నం చేసిండు. నిజంగానే తెలంగాణ జాగృతి కావాలంటుండు. తెలంగాణ ప్రజలు కళ్ళు విప్పాలంటుండు. తెలంగాణ ప్రజలు కళ్ళు విప్పిరు కాబట్టి
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను తరిమి కొట్టి అప్పుడు దాచుకుంటుర్రు కుటుంబ పాలన చేస్తుర్రని చెప్పి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సర్కారును తెచ్చుకున్నారు. మీరు కూడా బీజేపీలో ఉండి గతంలో క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఎంపీగా. 10 సంవత్సరాలు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో 2014 నుంచి 2023 దాకా ఈ రోజు మీరు అంత ఆవేశంగా నిలబడి పార్లమెంట్ వేదికగా తెలుగులో మాట్లాడి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టియాలని చూస్తున్నారు కదా. ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉండి కూడా తెలంగాణను దోచుకుంటుంటే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, మరి నువ్వు ఏం చేసినావు? వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావా? ఇవాళ మార్పు రావాలని గలమిప్పి చెప్తున్నావు, జాగృతి కావాలంటున్నావు. మరి నువ్వెందుకు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకపోయినావు? ఒక అధ్యక్షునిగా కూడా ఉంటివి కదా బీజేపీకి. తెలంగాణ ప్రజలు నిన్నెందుకు నమ్మలేదు, నిన్నెందుకు అధికారంలోకి తీసుకురావలేదు కిషన్ రెడ్డి గారు? ఎందుకంటే నీ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్, నీ స్టాండర్డ్ లేని పాలిటిక్స్ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు దోచుకుంటుంటే నువ్వు దాచుకొని చూసినావా? ఏం చేసినావు? ఆ రోజే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, ఆ రోజే కాళేశ్వరం స్కామ్ను కాపాడొచ్చు, ఆ రోజే ఎస్టిమేషన్లు పెరుగుతుంటే రిపోర్ట్లు తెప్పించుకొని ఆపొచ్చు. ఏం చేయలేదు నువ్వు. మిగులు రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణ 8 లక్షల పైచీలకు అప్పు చేసినప్పుడు ఏం సప్పుడు చేయలే. ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి, ప్రైవేట్ కంపెనీలు దేవాలి, రింగ్ రోడ్ కట్టాలి, RRR కట్టాలి, మూసీని చేయాలి, మెట్రోని చేయాలని మేము తాపత్రయపడుతుంటే నిమ్మకు నీరెత్తు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం ₹1 సహాయం చేయకపోయినా ఈ ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను వరి ఉత్పత్తిలో దేశంలో నెంబర్ 1 గా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టుపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం అన్యాయమన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తామని రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి హెచ్చరించారు. और आप ही लोग कितने अवार्ड्स दिए, जितने भी मंत्री लोग यहाँ बैठे हुए, हर मिनिस्ट्री का एक रिवॉर्ड तेलंगाना को आया. और उसकी कारण ये है कि माय लीडर वांटेड the blood of the martyrs who sacrificed for the state of Telangana should be fulfilled in the form of making Telangana the number 1 state. बजट में आप बताए उस दिन कि भाई आज हिंदुस्तान दुनिया का नंबर 1 राइस प्रोड्यूसिंग स्टेट है, और उसकी कारण यह है कि आज तेलंगाना हिंदुस्तान का नंबर 1 स्टेट है. और उसका कारण भी यही है कि तेलंगाना में सेंट्रल गवर्नमेंट से 1 पैसा ना लेते हुए दुनिया का वर्ल्ड्स बिगेस्ट लार्जेस्ट मल्टीपर्पज इरिगेशन प्रोजेक्ट लिफ्ट इरिगेशन कालेश्वरम बनाए. और मुझे दुख से कहना पड़ता है कि ये सेंट्रल गवर्नमेंट और ये सेंट्रल गवर्नमेंट इनको जानकारी भी नहीं है. सर मेरा वक्त जा रहा है साहब, प्लीज ब्रिंग हाउस टू ऑर्डर. मेरा वक्त जा रहा है सर. नहीं, ये गलत है. आप बाद में बात करें क्योंकि आपको बाद में अभी లోక్సభ 0 ఓవర్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణలో విమానాశ్రయాల అవసరంపై మాట్లాడారు. ప్రస్తుతం శంషాబాద్ లో ఒకటే ఎయిర్పోర్ట్ ఉండగా దాని సామర్థ్యం పరిమితమని తెలిపారు. ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఎయిర్పోర్ట్లు ఉన్నప్పటికీ తెలంగాణలో అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. మామునూరు, ఆదిలాబాద్ ప్రాజెక్టుల్లో కొత్త విమానాశ్రయాలు మంజూరైనప్పటికీ భూసేకరణలో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 2వ టెర్మినల్ నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మాన్యనీయ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు. అధ్యక్ష, 0 ఓవర్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భాగ్యనగరంలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష. దీని కెపాసిటీ ఏటా 40 లక్షల మంది ప్యాసింజర్లు ట్రావెల్ చేయడానికి ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ 24-25 లెక్కల ప్రకారం ఏటా 35 లక్షల మంది ప్యాసింజర్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష. భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వరంగల్ జిల్లా మామునూరులో ఒక ఎయిర్పోర్ట్ని, నా సహచర ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్లో 2వ ఎయిర్పోర్ట్ని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంజూరు చేసింది. నిన్న మొన్న జరిగిన చర్చల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్కి 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, తెలంగాణకి ఏం లేవని భారత ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. అందుకని భారత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపి గౌరవ ప్రధానమంత్రి చేత 2 ఎయిర్పోర్ట్లను త్వరలోనే ప్రారంభించాలని. రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి తెలంగాణ హక్కుల అంశాన్ని ప్రస్తావించారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ మండలాలను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడం అన్యాయమని విమర్శించారు. కేసీఆర్ ప్రతిపాదించిన సోదర సంబంధాల భావనను గుర్తు చేస్తూ కేంద్ర వైఖరిపై పరిశీలించారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ గత 12 ఏళ్లుగా కేంద్ర సహాయం ఎందుకు లభించలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. प्रोजेक्ट लिफ्ट इरिगेशन कालेश्वरम बनाए और मुझे दुख से कहना पड़ता है कि ये सेंट्रल गवर्नमेंट और ये सेंट्रल गवर्नमेंट इनको जानकारी भी नहीं है। सर मेरा वक्त जा रहा है साहब, प्लीज ब्रिंग हाउस टू ऑर्डर। मेरा वक्त जा रहा है सर, नहीं ये गलत है, आप बाद में बात करें क्योंकि आपको बाद में सर, अभी सर ये बात मैं इसीलिए कह रहा हूं कि द अदर डे इन द हाउस द ऑनरेबल जल शक्ति मंत्री ने उस दिन जब जवाब दे रहे थे एक प्रश्न के, हमारे लक्ष्मण भाई के प्रश्न में, वो कहे कि भाई 1 पैसा सेंट्रल गवर्नमेंट का ना दिया गया, स्टेट गवर्नमेंट का 34,000 करोड़ का इन्वेस्टमेंट हुआ और जो भी है लोन लिए हैं, मगर आपका 1 पैसा नहीं है। वो तो ठीक बात है, मगर आपका 1 पैसा उसमें नहीं है और आपको इतना भी जानकारी नहीं है कि प्रोजेक्ट का क्या लाभ हो रहा है। आप यहाँ बयान दे दिए कि 1 लाख करोड़ एकदम गॉट वॉश्ड अवे। That is something which attracts the attention of the house. In my view, it attracts the privilege of the house for the honorable minister to mislead this august house by saying 1 lakh crores of Kaleshwaram project got washed away. Sir, in this regard, I would like to explain, I would like to enlighten, I would like to tell the people of India. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రాంతం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతోంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ వేడుకలు భక్తి ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేస్తారు. దానికోసం కావాల్సిన ఏర్పాట్లని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. వైశాఖ మాసం అంటే మే 12వ తారీఖు రోజున ప్రధానమైనటువంటి ఉత్సవాలు. ఆ 3 రోజుల పాటు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేదాలు, అదేవిధంగా రామాయణ, భారత భాగవతాలు, ప్రత్యేకమైన హోమాలు చేస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెస్ట్ ఆసియా ఉద్రిక్తతలపై కీలక ప్రకటన చేశారు. వైట్ హౌస్ నుంచి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఇరాన్తో యుద్ధ పరిస్థితిని త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడం తన లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రకటనకు విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. మిత్ర దేశాలు జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తున్నాయి. భవిష్యత్తులో దౌత్యపరమైన చర్చలు వేగం అందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ భద్రతపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. In these past 4 weeks, our armed forces have delivered swift, decisive, overwhelming victories on the battlefield. Victories like few people have ever seen before. Tonight, Iran's navy is gone. Their air force is in ruins. Their leaders, most of them terrorist regime they led, are now dead. Their command and control of the Islamic Revolutionary Guard Corps is being decimated as we speak. Their ability to launch missiles and drones is dramatically curtailed, and their weapons, factories, and rocket launchers are being blown to pieces. Very few of them left. Never in the history of warfare has an enemy suffered such clear and devastating large-scale losses in a matter of weeks. హైదరాబాద్ లో దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. దోమతెర ధరించి ఫాగింగ్ యంత్రంలో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. నగరంలో దోమల తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మలేరియా, చికన్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని హెచ్చరించారు. సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోమల యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. మొదటిది ఆయిల్ బాల్స్ వదిలిపెట్టేవాళ్ళం. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది, లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గింది. రెండవది మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 మీటర్ల దాకా పోతుంది. ఈ 15 మీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళం.
స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉండేది. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్ళల్లో వదిలేవాళ్ళం. నీళ్ళల్లో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్ని కూడా అదుపులో ఉంటుండే. లోక్సభలో అమరావతి రాజధాని అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఏర్పడిందని గుర్తు చేశారు. కృష్ణానది ఒడ్డున అమరావతి నిర్మించేందుకు శంకుస్థాపన జరిగిన విషయాన్ని వివరించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి సహకరించారని తెలిపారు. కానీ తరువాత రాజకీయ మార్పులతో 3 రాజధానుల ప్రతిపాదన వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్రం గందరగోళంలో పడిందని విమర్శించారు. అమరావతి నిర్మాణాన్ని తిరిగి వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. It was one of the darkest times. It was one of the darkest times Andhra Pradesh has gone through, sir. Not that 5 years, the development of Andhra Pradesh has gone back 50 years, sir. And we are still repaying for that. And when that thing happened, totally, whichever way they had to destruct Amaravati, they had kind of gotten all these plans, sir, one after the other. And when they came into power, sir, the first way to destruct Amaravati, the first plan was to create the confusion of 3 capitals. 3 capitals in Andhra Pradesh. Their confusion was that not only to create a confusion of not having any capital, one was to destroy the capital Amaravati, which was happening. And the second part of it was to create some kind of division within the state so that the states, within the state also, the regions fight against each other. You would remember, sir, this was exactly how the Britishers tried to rule India. And now, taking that idea forward, this person wanted to create the state in such a way that they were fighting against each other, that we want the capital or we want the capital. It was with that dark idea that they have said that they are going to do 3 capitals.